ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీడీఎస్యూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సాయి కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మండలంలోని కేజీవీబీ హాస్టల్లో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్న వార్డెన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చే అన్నంలో పురుగులు రావడం, వాటిని పక్కకు పెట్టి తినాలని వార్డెన్ బలవంతం చేయడం తీవ్రంగా ఖండించారు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థులను టీసీ ఇస్తానని బెదిరించడం వల్ల చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైతే ఈరోజు పొద్దున నర్నూలులో కేజీబీపీ పాఠశాల బాలికల పాఠశాలలో తినే అన్నంలో పురుగులు వస్తున్న అధికారులు స్పందించడం లేదు. అక్కడున్న వాడడానికి అడిగితే అవి నార్మల్గా పురుగులు వస్తూ ఉంటాయి, పిల్లల్ని బెదిరించి పెట్టిందే తినాలని వాళ్ళు అనడం ద్వారా ఆ తిన్న కిచిడి వల్ల వాళ్ళు పిల్లలు ఈరోజు 30 మంది అవస్థకు గురవుతున్నారు. వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని మేము ప్రగతిశీల విద్యార్థి సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.